కల్కి ట్రైలర్ ఎలా అనిపించింది? పట్టుకో మంచిగా. కల్కి ట్రైలర్ ఎలా అనిపించింది? నేను పట్టుకుంటున్నా. ఓకే ఓకే. కల్కి ట్రైలర్ కల్కి. సో నాకు అనిపించింది రాజమౌళి కాదు, ఏమి రాజమౌళి తర్వాత మళ్ళీ ఎవరైనా డైరెక్టర్ ఉన్నారా అని అంటే నాగ్ అశ్విన్ అనే అనేలా తీశాడు. తెలుగుని 1000 CRకి మన రాజమౌళి చేశారు, ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడు 2000 CRకి ప్రయత్నం చేయబోతున్న వ్యక్తి ఎవరంటే నాగ్ అశ్విన్. రీసెంట్గా నేను ఒక పని మీద కడపకి అండ్ నంద్యాలకి పోయినా. ప్రభాస్కి పేరేం తెలుసా? ఆశ్చర్యపోయినా నేను ప్రభాస్కి ఇచ్చే పేరు బాక్స్ ఆఫీస్ ప్రభూస్ అంట. బాక్స్ ఆఫీస్ ప్రభూస్ ఏందిరా అంటే, అవును సార్ అంత బాక్స్ ఆఫీస్కి 1000 కోట్ల కలెక్షన్ ఎవరైనా ఇచ్చినారా అని అడిగాను. ఓరే మీ అభిమానం చూసైనా నేను ప్రభాస్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ నంద్యాల వాసులకు కానీ ఆ కడప వాసులకు కానీ దయచేసి ఒకసారి మీరు ప్రెస్ ఏదో మీట్ చేసి వాళ్ళని కలవండి. ఇది నా చిన్న రిక్వెస్ట్. బట్ విషయం ఏంటంటే బాలీవుడ్లో నేను ఒక మూవీ చూసా. మూవీ పేరు గణపత్. అర్థమైందా? ఎవడే కానీ దాని క్లిప్పు తీసి దీని క్లిప్పు తీసి ఆ సినిమా కాపీ ఈ సినిమా కాపీ అంటే మటుకు పగిలిపోతుంది. ఎందుకంటే సినిమా ఈజ్ ఏ సినిమా. అర్థమైందా? సినిమా ఈజ్ ఏ సినిమా. రీసెంట్గా ఇంకో విషయం చెప్తా. చేస్తున్నారు బ్రో. ఆగో చెప్తున్నా. ఆగు ఇగో మమ్మీ సినిమా అప్పుడు ఎప్పుడో ఒకటి తీశాడు, దాని తర్వాత ఇంకోటి తీశాడు, దాని తర్వాత ఇంకోటి తీశాడు. సినిమా చూస్తున్నారు కదా. అదే ఒకవేళ తెలుగు సినిమా చూస్తే ఆ సినిమా ఈ సినిమా అని కాదు, తెలుగు సినిమా. దయచేసి మన భాషని రక్షించుకునే ప్రయత్నంలో వచ్చినటువంటి వ్యక్తి నాగ్ అశ్విన్. గ్రాఫిక్స్ బాగాలేవు, విఎఫ్ఎక్స్ బాగాలేవు ట్రోల్ చేస్తున్నారు. చెప్పు ఇంకా ఏమన్నా చెప్పు. ఎవడైనా ప్రభాస్కి నెగిటివ్ ఇచ్చేవాడు ఉన్నాడా? ఎవడైనా బ్రో? నీ ముడ్డ మీద చేసుకొని చెప్పు. గుండె మీద అవుతుంది, గుండె వీక్ అయిపోయింది కానీ ముడ్డ మీద చేసుకొని చెప్పు. ప్రభాస్కి ఎవడు నెగిటివ్ ఇచ్చేవాడు లేడు. అర్థమైందా? దెర్ ఈజ్ ఓన్లీ థింగ్ ఇండస్ట్రీలో ఒక పాజిటివ్ ఎవరు అని అంటే ఓన్లీ ప్రభూస్. నంద్యాల ప్రజలు ఇచ్చిన బిరుదు ప్రభూస్. కడప ప్రజలు కూడా ఇచ్చారు ఆయనకు ప్రభూస్ అంట. బాక్స్ ఆఫీస్ ప్రభూస్. నాకు అనిపించింది పుడితే ఇలా పుట్టాలి. బార్న్ విత్ ఏ టేబుల్ స్పూన్ కాదు, బార్న్ విత్ ఏ మిలియన్ హార్ట్ స్పూన్ అనేటువంటిది మన ప్రభాస్ గారికి అనేటువంటిది క్లియర్ కనపడింది. ఓకే, ఎనీ డౌట్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఇందులో ఇంకో విషయం చెప్తాను. ఇందులో భారతీయుడు వచ్చినాడు తెలుసా మీకు? ట్రైలర్లో కల్కి సినిమాలో భారతీయుడు ఉన్నాడు తెలుసా? మీరు బాగా గమనించండి. భారతీయుడు 2 బాగా గమనించండి.